1947 దాదాపు 2 శతాబ్దాల బ్రిటిష్ పాలన తరువాత భారత్కు స్వతంత్రం వచ్చింది. కానీ స్వతంత్ర్యంతో పాటు దేశం ఎన్నో సమస్యలను కూడా ఎదుర్కొంది. విభజన గాయాలు, లక్షల మంది ప్రజల వలసలు, పేదరికం, నిరక్షరాస్యత, ఆహార కొరత, మౌలిక సదుపాయాల కొరత. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ ఎక్కువ కాలం నిలబడలేదని ప్రపంచ దేశాలు అనుకున్నాయి. కానీ వాళ్ళ ఆలోచన తప్పని భారత్ నిరూపించింది. ఒకప్పుడు ప్రపంచం వెనకబడిన దేశంగా చూసిన భారత్ ఈరోజు ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా, అంతరిక్షం నుంచి డిజిటల్ టెక్నాలజీ వరకు అనేక రంగాల్లో తన సత్తాను చూపిస్తుంది. శూన్యం నుండి ఒక మహాశక్తిగా భారత్ ఎలా ఎదిగింది ఈ వీడియోలో చూద్దాం. పంతొమ్మిది వందల 47లో భారత్ స్వతంత్రం పొందినప్పుడు దేశం ఒకే రూపంలో లేదు. బ్రిటిష్ ఇండియాతో పాటు వందలాది సంస్థానాలు కూడా ఉన్నాయి. దేశం ఒకటిగా చేయడం పెద్ద సవాలుగా మారింది. ఈ సమయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్, విపి మేనన్ వంటి నాయకుల కృషితో, ముక్కుసూటితనంతో 565 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేశారు. ఇది భారతదేశాన్ని నిర్మించడంలో చాలా ముఖ్యమైన అడుగు. దేశాన్ని ఏ విధంగా నడపాలి, ప్రజల హక్కులు ఏమిటి, ప్రభుత్వం ఎలా పనిచేయాలి, ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది భారత రాజ్యాంగం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వంలో రాజ్యాంగం రచన పూర్తయింది. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత 1951-52లో దేశంలో మొదటిసారి సాధారణ ఎన్నికలు జరిగాయి. ప్రపంచంలోనే ఇంత పెద్ద స్థాయిలో ప్రజలకు ఓటొక్కిచ్చి ఎన్నికలు నిర్వహించడం ఒక పెద్ద ప్రయోగం. భారత్ తన ప్రజాస్వామ్య ప్రయాణాన్ని అక్కడి నుంచి బలంగా ప్రారంభించింది. దేశంలో భాషలు, సంస్కృతులు చాలా ఉన్నాయి. ప్రజల్లో భాష ఆధారంగా రాష్ట్రాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్ పెరిగింది. పొట్టి శ్రీరాములు గారి ఉద్యమం, త్యాగం ఈ విషయంలో కీలకమైన మలుపుగా మారింది. 1956లో రాష్ట్రాలు పునర్నిర్వీకరణ జరిగాయి. భాష ఆధారంగా రాష్ట్రాల ఏర్పాటు ద్వారా ప్రాంతీయ గుర్తింపుకు స్థానం కలిగిస్తూ దేశ ఐక్యతను కూడా కొనసాగించే ప్రయత్నం జరిగింది. స్వతంత్రం వచ్చినప్పుడు భారత్లో సైన్స్ అండ్ టెక్నాలజీ రంగం ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉంది. అందుకే దేశం మొదటి నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీపై దృష్టి పెట్టింది. బార్క్, డిఆర్డిఓ, ఇస్రో వంటి సంస్థలు దేశ భవిష్యత్తుకు పునాదులు వేశాయి. అణుశక్తి రంగంలో హోమీ బాబా కీలక పాత్ర పోషించారు. రక్షణ సాంకేతికతలో డిఆర్డిఓ ముందుకు వచ్చింది. 1969లో విక్రమ్ సారాభాయ్ నాయకత్వంలో ఇస్రో ఏర్పడింది. ఒకప్పుడు భారత్ సైంటిస్టులు రాకెట్ భాగాలను సైకిల్పై, ఎద్దుల బండిపై తీసుకెళ్లే రోజులు ఉన్నాయి. కానీ అదే దేశం ఈరోజు చంద్రుడిపైకి మిసైల్స్ పంపుతోంది. అంతరిక్షంలో మనుషులను పంపేందుకు గగన్యాన్ వంటి ప్రాజెక్టులు చేయబడుతుంది. ఇది భారత్ శాస్త్ర సాంకేతిక ప్రయాణంలో వచ్చిన భారీ మార్పు. స్వతంత్రం తర్వాత దేశ అభివృద్ధి కోసం పంచవర్ష ప్రణాళికలు ప్రారంభమయ్యాయి. బాక్రానంగల్ వంటి పెద్ద డ్యాములు నిర్మించబడ్డాయి. ఐఐటీలు వంటి విద్యా సంస్థలు ఏర్పాటు చేయబడ్డాయి. అయితే 1960లో భారత్ తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొంది. ఈ సమస్యను అధిగమించడానికి హరిత విప్లవం వచ్చింది. ఎంఎస్ స్వామినాథన్ వంటి సైంటిస్టుల కృషితో అధిక దిగుబడి ఇచ్చే విత్తనాలు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు దేశంలోకి వచ్చాయి. దీంతో భారత్ క్రమంగా ఆహార ఉత్పత్తిలో స్వయం సమృద్ధి దిశగా ముందుకు వెళ్ళింది. 1975లో దేశంలో ఎమర్జెన్సీ విధించబడింది. ఈ సమయంలో పౌర హక్కులపై ఆంక్షలు వచ్చాయి. ప్రజాస్వామ్యం పెద్ద పరీక్షని ఎదుర్కొంది. కానీ 1977లో జరిగిన ఎన్నికల ద్వారా ప్రజలు తమ నిర్ణయాన్ని వెల్లడించారు. భారత ప్రజాస్వామ్యం మళ్ళీ తన బలాన్ని చూపించింది. భారత్ తన భద్రత విషయంలో కూడా వెనకపడకూడదని నిర్ణయించుకుంది. 1974లో పోఖ్రాన్లో భారత్ మొదటిసారి అణుపరీక్షను నిర్వహించింది. ఆ తర్వాత 1998లో అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వ సమయంలో పోఖ్రాన్ 2 అణుపరీక్షలు కూడా జరిగాయి. దీంతో ప్రపంచ దేశాలకు భారత్ తన అణు సామర్థ్యాన్ని స్పష్టంగా చూపించింది. 1991లో భారత్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. దేశ విదేశీ మారక నిల్వలు చాలా తక్కువ స్థాయికి పడిపోయాయి. అవసరమైన దిగుమతులకు కూడా డాలర్లు సరిపోని పరిస్థితి వచ్చింది. పరిస్థితిని ఎదుర్కొనేందుకు భారత్ తన బంగారాన్ని కూడా తాకట్లో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ సమయంలో పివి నరసింహారావు ప్రధానమంత్రిగా, డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 1991లో ఎల్పిజి రిఫార్మ్స్ వచ్చాయి. అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ నియంత్రణ తగ్గించబడ్డాయి. ప్రైవేట్ రంగానికి ఎక్కువ అవకాశాలు కల్పించారు. విదేశీ పెట్టుబడులకి మార్గం సులభమైంది. దీంతో భారత్ ఆర్థిక వ్యవస్థలో పోటీ పెరిగింది.
పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. ఐటీ మరియు సేవల రంగం వేగంగా ఎదిగింది. అందుకే 1991ను భారత్ ఆర్థిక చరిత్రలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్గా భావిస్తారు. 1999లో కార్గిల్ యుద్ధం జరిగింది. భారత సైన్యం కఠినమైన పరిస్థితుల్లో పోరాడి విజయం సాధించింది. ఆ తర్వాత కూడా రక్షణ రంగంలో భారత్ తన సామర్థ్యతను పెంచుకుంటూ వచ్చింది. స్వదేశీ ఆయుధాలు, క్షిపణులు, యుద్ధ విమానాలు, నౌకలు వంటి రంగంలో భారత్ ముందుకు వచ్చింది. ఇటీవలి కాలంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ వంటి చర్యలు కూడా భారత రక్షణ సామర్థ్యంపై ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. 2015లో ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్ ఏర్పడింది. దేశ అభివృద్ధిలో రాష్ట్రాల భాగస్వామ్యాన్ని పెంచడం, కొత్త ఆలోచనలను ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశాల్లో ఒకటి. దీంతో కేంద్రం మాత్రమే కాకుండా రాష్ట్రాలు కూడా అభివృద్ధి ప్రణాళికల్లో మరింత చురుగ్గా పాల్గొనే విధం బలపడింది. 1947లో భారత్లో రవాణా, రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలు వంటి మౌలిక సదుపాయాలు చాలా పరిమితిగా ఉండేవి. కానీ దశాబ్దాలుగా భారత్ వీటిని భారీగా అభివృద్ధి చేసింది. ఒకప్పుడు స్టీమ్ ఇంజన్స్తో నడిచే రైల్వేలు ఈరోజు ఆధునిక వందే భారత్ రైళ్లు వరకు వచ్చాయి. విమానాశ్రయాల సంఖ్య పెరిగింది. ఉడాన్ వంటి పథకాల ద్వారా చిన్న నగరాలు, ప్రాంతాలకు కూడా విమాన ప్రయాణాలతో అనుసంధానిస్తున్నాయి. పోర్టుల అభివృద్ధి కూడా వేగంగా జరిగింది. రోడ్లు, ఎక్స్ప్రెస్ వేలు, మెట్రో రైళ్లు, వంతెనలు వంటి మౌలిక సదుపాయాలు దేశ ఆర్థిక అభివృద్ధికి మరింత వేగం ఇచ్చాయి. ఒకప్పుడు ఏదైనా వస్తువు కొనాలంటే జోబులో డబ్బులు ఉండాల్సిందే. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక చిన్న టీ కొట్టు నుంచి పెద్ద షాపింగ్ మాల్ వరకు చాలా చోట్ల కేవలం ఫోన్తోనే చెల్లింపులు చేయవచ్చు. దీనికి ప్రధాన కారణం ఒక్కటే, యూపీఐ. భారత్ అభివృద్ధి చేసిన ఈ డిజిటల్ పేమెంట్ వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా కూడా ఆసక్తిని కలిగించింది. డిజిటల్ చెల్లింపుల ద్వారా సాధారణ ప్రజల జీవితంలో కూడా టెక్నాలజీ ఒక భాగంగా మారింది. భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన గొప్ప ఆలోచనల్లో శూన్యం అంటే జీరో కూడా ఒకటి. ఒకప్పుడు మన పూర్వీకులు గణితంలో కొత్త ఆలోచనలకు పునాది వేస్తే ఈరోజు అదే దేశానికి చెందిన యువత ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ కంపెనీలను నడిపిస్తుంది. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రపంచ దిగ్గజ సంస్థల్లో భారతీయ మూలాలు ఉన్న నాయకులు సీఈఓలుగా ఎదిగారు. ఇది కేవలం ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్ళిన భారతీయుల కథ కాదు. భారతదేశం తన మేధాశక్తిను ప్రపంచానికి అందిస్తున్న కథ. మన ఇంజనీర్స్, సైంటిస్ట్స్, డాక్టర్స్, ఎంటర్ప్రీనర్స్ ప్రపంచవ్యాప్తంగా తమ ప్రతిభను చూపిస్తున్నారు. అందుకే ఒకప్పుడు ప్రపంచానికి జీరో ఇచ్చిన భారత్ ఈరోజు ప్రపంచం టెక్నాలజీకి డైరెక్షన్ ఇస్తున్న దేశంగా ఎదిగింది. ఒకప్పుడు భారత్ తన అభివృద్ధి సమస్యలతోనే ఎక్కువగా పోరాడాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు ప్రపంచ సమస్యలపై కూడా భారత్ తన అభిప్రాయాన్ని బలంగా చూపుతుంది. G20, బ్రిక్స్ వంటి అంతర్జాతీయ వేదికలపై భారత్ కీలక పాత్ర పోషిస్తుంది. అమెరికా, రష్యా, ఫ్రాన్స్ వంటి వివిధ శక్తివంతమైన దేశాలతో భారత్ తన సంబంధాలను కొనసాగిస్తుంది. ప్రపంచ రాజకీయాల్లో తన ప్రయోజనాలను కాపాడుకుంటూనే అనేక దేశాలతో సంబంధాలను సమతులంగా కొనసాగించడం భారత దౌత్య విధానాల్లో ముఖ్యమైన అంశంగా మారింది. ఇప్పటివరకు రక్షణ రంగంలో భారత్ ఎక్కువగా ఇతర దేశాలపై ఆధారపడేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతుంది. తేజస్ వంటి స్వదేశీ యుద్ధ విమానాలు, ఐఎన్ఎస్ విక్రాంత్ వంటి స్వదేశీ యుద్ధ నౌకలు భారత రక్షణ సామర్థ్యాన్ని చూపుతున్నాయి. భారత రక్షణ ఉత్పత్తులు ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసే స్థాయికి ఎదుగుతుంది. అదే సమయంలో భారతదేశంలోని చారిత్రక ప్రదేశాలు, దేవాలయాలు, ప్రకృతి అందాలు, సముద్ర తీరాలు, సంస్కృతి ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. పర్యాటక రంగం కూడా దేశ ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన రంగంగా మారుతుంది. ఒకప్పుడు భారతదేశం అంటే ప్రపంచానికి ప్రధానంగా క్రికెట్ మాత్రమే గుర్తుకు వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతుంది. ఒలింపిక్స్లో అథ్లెటిక్స్, షూటింగ్, రెజ్లింగ్, బాక్సింగ్ వంటి విభాగాల్లో భారత క్రీడాకారులు పతకాలు సాధిస్తున్నారు. పారా ఒలింపిక్స్లో కూడా భారత క్రీడాకారులు అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారు. చెస్, బ్యాడ్మింటన్, షూటింగ్, హాకీ వంటి అనేక క్రీడల్లో భారత్ తన స్థాయిని పెంచుకుంటుంది. ఇది మారుతున్న భారతదేశానికి మరో ఉదాహరణ. ఒకప్పుడు ఆహారం కోసం ఇతర దేశాలపై ఆధారపడిన దేశం ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార ఉత్పత్తి దేశాల్లో ఒకటిగా నిలిచింది. ఒకప్పుడు రాకెట్ భాగాలను సైకిల్పై తీసుకువెళ్లిన దేశం ఈరోజు చంద్రుడి దక్షిణ ధ్రువం ప్రాంతానికి చేరుకుంది. ఒకప్పుడు పేదరికం, నిరక్షరాస్యత, మౌలిక సదుపాయాల కొరతతో పోరాడిన దేశం ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా ఎదిగింది. డిజిటల్ టెక్నాలజీ నుంచి అంతరిక్షం వరకు, రక్షణ రంగం నుంచి క్రీడల వరకు ప్రపంచ వేదికలపై భారత్ తన ప్రభావాన్ని పెంచుకుంటుంది. అయితే ప్రయాణం ఇంకా పూర్తి కాలేదు. పేదరికం, నిరుద్యోగం, అసమానతలు, కాలుష్యం,
వాతావరణ మార్పులు వంటి సవాళ్లు ఇంకా ఉన్నాయి. వాటిని అధిగమిస్తూ ముందుకు సాగడమే భారతదేశం ముందు ఉన్న తదుపరి లక్ష్యం. 1947లో ఒక కొత్త దేశంగా ప్రారంభమైన ప్రయాణం ఈరోజు ఒక ప్రభావవంతమైన ప్రపంచ శక్తిగా ఎదిగింది మరియు ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. ఇది కేవలం ప్రభుత్వాల కథ కాదు, ఇది శాస్త్రవేత్తల కథ, రైతుల కథ, సైనికుల కథ, విద్యార్థుల కథ, కార్మికుల కథ. ముఖ్యంగా 140 కోట్లకు పైగా భారతీయుల కలలు, కష్టాలు, పట్టుదలతో నిర్మించుకున్న కథ. శూన్యం నుంచి ప్రారంభమైన ఈ ప్రయాణం ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది. భారత్ ఎక్కడ ఆగుతుంది? ఈ ప్రశ్నకు సమాధానం భారతీయుల సంకల్పమే చెబుతుంది. ఈ వీడియో మీరు ఎంతవరకు చూసారంటే మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఈ సందర్భంగా నా తరపు నుంచి మీ అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్, జై భారత్.